అందరికీ నమస్కారం. ప్రసాద్ చిగులశెట్టి. కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. నిన్న టాపిక్ కంటిన్యూ. పోసాని కృష్ణమురళి, ఆయన ఆవేదన, ఆయన బాధ, ఆయన చెప్పుకున్న ఆవేదన అంతా కూడా కొన్ని వీడియోలు చూశాను. పోసాని కృష్ణమురళి నిన్న కొన్ని టాపిక్లో మాట్లాడి మిగిలిన టాపిక్లు ఇప్పుడు మాట్లాడతాను. 10 seconds అండి, ఫ్రెండ్స్ వస్తారు కదా. ఓకే, డన్. పడిపోయింది బోర్డు, 100కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఏమంటున్నారంటే, ఆయన బాధ, ఈ రోజు నా భార్య రేపు పొద్దున మీ భార్యలు అవుతారు అంటున్నారు. అయ్యా పోసాని కృష్ణమురళి, వ్యక్తిగతంగా తీసిన లోఫర్ నా కొడుకు నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు హుందాగా విమర్శలు చేస్తే నీ మీద కూడా హుందాగా ప్రతివిమర్శ వచ్చింది, గుర్తుపెట్టుకోవాల్సింది. సినిమా టిక్కెట్ల గురించి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన దాని మీద నీ అభిప్రాయం చెప్పడానికి నీకు రాజ్యాంగం హక్కు కల్పించింది. చెప్పుకో, తప్పులేదు. నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పుకో. నేను దాన్ని సమర్థిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను, అంతే. అంతేకాకుండా నువ్వు ఇష్టారాజ్యంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి పంజాబ్ అమ్మాయి అని, కడుపులని, అదని ఇదని, పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని, పవన్ కళ్యాణ్కి ప్రశ్నించే అర్హత లేదని, ఎక్కడెక్కడో రాజకుమార్ని తీసుకొచ్చి, ఆళ్ళని తీసుకొచ్చి, ఈళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు ఈ రోజు తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి నన్ను నా మీద నాకు కాల్స్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, నన్ను చంపేయాలని చూస్తున్నారు, చిరంజీవి గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇష్టారాజ్యంగా వాగుతావే. నీకొక్కడికే భార్య ఉందా? పోసాని కృష్ణమురళి 20 మెంటల్ నా కొడక, నీకొక్కడికే భార్య ఉందా? నీ ఇంట్లో నా ఒక్కడికి ఆడబెట్టు ఉందా? దేశంలో ఉన్న ఆడబెట్టలు కాదా? పంజాబ్ అమ్మాయి అయినా ఒక పదం ఆడావు కదా, తన ఆడబిడ్డ కాదా? తనేమన్నా పబ్లిక్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు, ఒక ఏదైనా సోషల్ మీడియాలో వీడియో పెట్టో, ఫలానా వ్యక్తులు నాకు అన్యాయం చేశారని చెప్పిందా? ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం. నీకు నువ్వుగా ఒక కల్పన కల్పించుకుని, ఒక పేరు అనేసుకుని నువ్వు అనేయచ్చు, ఆడబిడ్డల్ని ఓడివే పెట్టేయచ్చు. ఇష్టారాజ్యానికి రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది. ఎదుటి వాళ్ళ ఆడబిడ్డల గురించి మాట్లాడడానికి రాజ్యాంగం నీకు హక్కు కల్పించింది. కానీ నీ ఇంట్లో ఆడబిడ్డల గురించి మాట్లాడడానికి మాత్రం మిగతా వాళ్ళ హక్కులే హక్కులు కల్పించలేదు. నీకు మాత్రం ప్రత్యేకంగా రాజ్యాంగంలో క్లాజులు రాసేశారు. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఒక ఆడబిడ్డ మీద కడుపులని, అదని ఇదని అబాండాలు వేయొచ్చు, ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన వ్యక్తుల్ని ఇంగితం లేకుండా మాట్లాడొచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా కౌంటర్ ఇస్తూ, అదే నీ ఇంటి పరిస్థితి ఏంటో పోసానని చెప్పేసి మాట్లాడకూడదు. అమ్మో, ఎంత ఆవేదన చెందుతావు. నువ్వన్న పంజాబీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎవరిని అంటగట్టాలనుకుంటున్నావో, ఎవరికి ఆపాదించాలనుకుంటున్నావో ఆ కుటుంబం కూడా, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఒక కుటుంబం, బాబాయి, పిన్ని, ఒక సాంప్రదాయ కుటుంబం వాళ్ళకి ఉంటుంది కదా. నీకొక్కడికే సాంప్రదాయ కుటుంబం కాదు కదా. కుటుంబం కాదు కదా. అందరికీ ఉంటాయి కుటుంబాలు, అందరికీ సాంప్రదాయంగా పోతారు. అందరినీ కూడా సాంప్రదాయ బద్ధంగా మీద ఇళ్లలో చెడుతు తిరిగిన ఎవరు పెంచరు. అందరినీ కూడా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. అటువంటిది నువ్వు ఒక ఆడబిడ్డ గురించి ఈనాధీనంగా మాట్లాడడం సబబేనా? వాళ్ళు నువ్వు మాట్లాడావు కాబట్టి నీ ఇంటి దాకా వచ్చారు. నేను కూడా అడుగుతున్నాను, నీ భార్య ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు చేసింది? నువ్వు చెప్పాలి. ముందు నీ భార్యకు నువ్వు న్యాయం చెయ్యాలి. ఆ తర్వాత మిగతా ఆడబిడ్డల గురించి మాట్లాడు. పోసాని కృష్ణమురళి, నువ్వేమనుకుంటున్నావో, ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నావో, ఏ అన్యాయం జరిగిందేంటో ముందు నీ భార్యకి న్యాయం చేసి, ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు జరిగిందని దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చి మిగతా వాళ్ళ గురించి మాట్లాడు. అసలు ఏమీ లేకుండా ఒక అభూత కల్పన కల్పించేసుకుని, ఒక గాలిలో ఒక మాటలు చెప్పేసుకుని, ఇష్టారాజ్యంగా ఈశ్వరుడు నోరిచ్చాడని చెప్పేసి నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడి చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? మరి నువ్వు ఎలా మాట్లాడావో ఎదుటి వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. నువ్వేమి లేవనెత్తే వాళ్ళు అది లేవనెత్తున్నారు. అదేమంటే నాకు ఫోన్లు వచ్చినాయి వాళ్ళు వీళ్ళు అంటావు. అదేమంటే పవన్ కళ్యాణ్ గారు అంట పంపిస్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఓకలు ఏకలా అంటాడు వ్యవసాయాన్ని. నీలాంటి మెంటల్ కృష్ణ గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అదే పోసాని కృష్ణమూర్తిని తిట్టండిరా, అని కొట్టండిరా, అది ఇది అని చెప్పేసి. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు హైదరాబాద్లో విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు, యూత్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ మన తెలుగు వాళ్ళకి సంబంధించి. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు అది మహానగరం కావడం వల్ల ఆవేశంగా ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తపరచుకోవడానికి తిడతారో గొడవలు చేస్తారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? అంటే నీలాంటి ఉల్ఫా గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనుకుంటున్నావా?
అదే బాబు 3 ఏళ్ల క్రితం మీ మీడియా ఛానల్స్ లో మొరిగారు ఎన్నో చేశారా బాబు. నువ్వు ఒక గొట్టంగాడి వాళ్ళ ముందు పోల్చుకుంటే, వాళ్ళు మాట్లాడిన మాటల ముందు నువ్వు గొట్టంగాడివి. నువ్వు కొత్తగా మాకేం చెప్పట్లేదు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు. అటువంటిది నీ కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు నిన్ను కొట్టమని, నిన్ను తిట్టమని, అది చేయమని నిజం చెప్పారా? నీకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా? అలాగే చిరంజీవి గారు నాగే మధ్యలో సంబంధం లేకుండా అసలు దేవుడురా చిరంజీవి, పుణ్యాత్ముడురా. దేవుడు దండం పెట్టి చిరంజీవి దండం పెట్టుకోవచ్చు. ఆయన అంత మానవతావాది. ఆయన ఆఖరికి ఆయన్ని తిట్టి రక్తం అమ్ముకుంటున్నాడు చెప్పేసి టీవీ ఛానల్లో కూర్చొని గోల చేసిన జీవిత రాజశేఖర్లకి ఏదో మెడిసిన్ టికెట్ కావాలో, ఏదో వాళ్ళ పాపకి ఏదో మెడిసిన్ MBBS కావాలంటే ఇంటికి వెళ్ళి అడిగితే టికెట్ ఇప్పించాడు, సీట్ ఇప్పించాడు. ఎవరా పని చేయరు. అంత గోల చేసి మీడియాల్లో అంత హీనంగా రక్తం అమ్ముకుంటున్నాడని చెప్పి చిరంజీవి గారు క్యారెక్టర్ని చంపేసిన వ్యక్తులకే చిరంజీవి గారు సాయం చేశారు. ఆయన దేవుడు. దయచేసి ఆయన లాగమాకు వీటిల్లోకి. నువ్వు చేసిన ఎదవ పనులు కాపాడుకుంటాకి, నువ్వు మాట్లాడిన ఎదవ మాటలు కాపాడుకుంటాకి నీ భార్యను లాగుతున్నావు దీనిలోకి. నువ్వు లాగుతుంది నువ్వే. నీ భార్యను లాగింది నువ్వే, ఎవడో లాగలెక్కడా. నీ భార్య గురించి ఎవడేమన్నాడో సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినట్టు తెలియదు కానీ నీ భార్య గురించి పబ్లిక్ ప్రెస్ మీట్ లో చెప్పుకుని ఏడుతుంది నువ్వే. అక్కడ నీ ఇంట్లో ఆడబిడ్డని లాగి నువ్వు రాష్ట్రం మొత్తాన్ని చెప్తున్నావు. సోషల్ మీడియాలో ఒక 10% వెళ్తుందో 15% వెళ్తుందో, రీచబిలిటీ తక్కువ. నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే క్రమంలో, అభిమానులు విమర్శించే క్రమంలో ఏదో చెయ్యాలని చెప్పేసి నీ భార్యను నువ్వే 10 మందిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలందరూ తెలిసేలాగా నీ భాగవతం నువ్వే బయట పెట్టుకున్నావు. నిన్న కూడా చెప్పాను, ప్రజలకి ఓపిక ఉండో తెలుసుకోవాల్సింది ఏం జరిగిందనేది. ప్రజలు ఏంటంటే చూస్తారు, నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే నమ్మరు. మరి ఈ రోజు నీ భార్య అంశం రాగానే, నీ ఇంటి అంశం రాగానే ప్రజలు ఏదో ఒక వెర్షన్ తీసుకుంటారు. నిజమా అబద్ధమా? సింపుల్, రెండే ఉంటే నిజమా అబద్ధమా, నిజమేమో అబద్ధం, అంతే. రెండే ఉండేది, మధ్యస్థమే ఉండదు. నీ భార్యని అల్లరిపాలు చేసుకుంది నువ్వే. నువ్వు చేసిన అల్లరిపాలకి పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తారు, చిరంజీవి గారు ఎందుకు వస్తారు? ఆపు. నువ్వు చేసిన యదవ పనికి ఇంట్లో ఆడవాళ్ళని వాడుకుంటావు, పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటావు, చిరంజీవి గారిని వాడుకుంటావు. నువ్వు ఏమన్నా చేయగాని చిరంజీవి గారి పదం వచ్చిందో నోటంతా చెడగత్తిన నా కొడక నిన్ను. చిరంజీవి గారి అభిమానులు మామూలు గుబుకోరు. వాళ్ళకి బాగా పెద్ద వయసు వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చిన్న వయసు ఉంటాయేమో, చిరంజీవి గారి అభిమానులు మొత్తం 40s 50s ఉంటారనమాట. ఎందుకంటే ఆ ఏజ్ లో మేము ట్రావెల్ చేశాం కాబట్టి. అబౌవ్ 40s ఎక్కువ ఉంటారు ఆయన అభిమానులు కూడా, పెద్దోళ్ళు. వాళ్ళు ఊరుకోరు, అస్సలు ఊరుకోరు. వాళ్ళ దెబ్బ మామూలుగా ఉండదు. చిరంజీవి గారి జోలికి వెళ్ళ మాకు. పవన్ కళ్యాణ్ గారు లాగేలా అయిపోయింది. అలాగే నీ భార్య ప్రస్తావన కూడా తీసుకురా మాకు ఇక నుండి. నిన్న చూడని వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టావనుకో, నీ భార్య గురించి తెలుసుకుంటారు. నువ్వు ఎలా మాట్లాడతావో నీకు అదే అలాగే మాట్లాడతారు. నీ మీద ఎవడు హత్యా ప్రయత్నం చేయటం లేదు, నీ మీద ఎవడు కుట్రలు చేయటం లేదు. అసలు నిన్ను పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. ఒకరు ఏకలాగా తీసి పక్కన పడేశారు. నాకెందుకు నీ దరిద్రమా? నీ దరిద్రమైన వాగుడు మాకెందుకు? నీ దరిద్రం ఆయనకి ఎందుకు? ఆయన ప్రజా సమస్యల మీద, రోడ్ల సమస్యల మీద మేము October 2 నాడు మేము నిరసన తెలియజేయబోతున్నాం. సమాధానం చేసి మేము నిరసన తెలియజేస్తున్నామని కానీ ఎక్కడైతే మేము పర్మిషన్ ఇస్తున్నాం రోడ్లు నిన్న మొదలైందంట. ఆ రోడ్లు వేసేస్తున్న ప్రభుత్వం. అది పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ ఎక్కడొచ్చాక సమాధానం చేస్తారని చెప్పేసి ఆ రోడ్డు వేసేస్తున్న ప్రభుత్వం. మా పనిలో మేము ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పని ఆయన తెలిసి ఏం చేసుకోవాలో. ఇలాంటి లోఫర్ నా కొడుకులు వచ్చేసి డైవర్ట్ చేసి, డివేట్ చేసి, అది చేసి ఇచ్చేస్తే అసలు పట్టించుకోరా బాబు. నువ్వు ఇంటికి ముక్కతో సమానం పవన్ కళ్యాణ్ గారికి. నువ్వెక్కడా, పవన్ కళ్యాణ్ ఎక్కడా? నేను చెప్పేది ఏంటంటే ఏదో ఆస్తులను ఇంకోటని కాదు. నువ్వు ఒక గొప్ప రైటర్వి, నేను కాదంటలేదు. నువ్వు గొప్ప రైటర్వి. నువ్వు కూడా ఒక ప్రూవ్ చేసుకున్నావు ఇండస్ట్రీలో. నేను దాని గురించి మాట్లాడతలేదు. ఆ ఫ్యాన్ బేస్ పాపులారిటీ పరంగా, ఇంకో దాని పరంగా పవన్ కళ్యాణ్ గారి ముందు ఇంటికితో సమానం నువ్వు. పవన్ కళ్యాణ్ గారు నిన్ను అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. భ్రమంలో ఉంటే బయటకు వచ్చేసేయి. మళ్ళీ చెప్తున్నా, భ్రమంలో ఉంటే బయటకు వచ్చేయి. పవన్ కళ్యాణ్ గారి ఓకలో ఏకలాంటోడు, ఇంటికి ముక్కలాంటోడివి. నీకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సంబంధం లేని దానిలోకి మధ్యలోకి వచ్చి దూరి లోపం నా కొడుకు నువ్వెందుకు దూరా దీనిలోకి? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వచ్చారు లైన్లోకి. పేరు నాని మంత్రి వచ్చాడు, వెల్లంపల్లి మంత్రి వచ్చాడు, బొత్స వచ్చాడు మధ్యలోకి. వాళ్ళందరూ సమాధానాలు చెప్పుకున్నారు కదా. అవంతి మంత్రి వచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన మన సలహాదారులు సత్యల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటున్నారు. అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా పక్కన పెడితే, తిడుతున్నారా పక్కన పెడితే, వాళ్ళు సమాధానం చెప్పుకుంటున్నారు. అసలు సంబంధం లేని దానిలోకి మధ్యలో పొలవమంటే వచ్చింది నువ్వు. ఆడబిడ్డలు లాగింది నువ్వు. దానికి ప్రతిగా నీ ఇంటి ఆడబిడ్డలు వీళ్ళు లాగారు.
వీళ్ళాగిన తర్వాత అమ్మో పవన్ కళ్యాణ్ నన్ను చంపేయాలనుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఆడబిడ్డలు ఇంట్లో పెట్టేశాడు, నాకేం నా భార్యకి అన్యాయం జరిగిపోయింది, మిగతా భార్యలు లేదా, మీ భార్యలు లేదా, రేపు మీ దాకా రారంటే వాళ్ళ దాకా వెళ్తాకి మాకు పని పోలే కదా. చెడగెత్తారు నా కొరక. ఎందుకు వెళ్తారు ఇళ్లలోకి ఎందుకు వెళ్తారా? పక్కింట్లోకి ఎందుకు వెళ్తారా? పని పాళ్ళకి వెళ్తాం పక్కింట్లోకి. ఆ పక్కింటోడు మా ఇంట్లో వాళ్ళని రోడ్డును పెడితే ఈడు ఆ ఇంట్లో వాళ్ళని రోడ్డును పెడతాడు. టిట్ ఫర్ టాట్ అంటారు. కుక్కగాడు చెప్పు దెబ్బ నువ్వు చేసినది తిరిగి వచ్చింది. ఎవరింటికి ఎవడు వెళ్ళడో, ఎవరి వ్యక్తిగత జీవితాలకు ఎవడు వెళ్ళడో, నువ్వు ఏదో పని చేశావు కాబట్టి అక్కడ దాకా వచ్చింది. ఇక్కడికైనా ఆపేసి ప్రశాంతంగా ఉండు. మా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. నీతో గొడవ పెట్టుకోవాలని ఎవరికి లేదు. ఇక్కడ సరదా లేదు, దురదా లేదు. ఒకవేళ నువ్వేం చెయ్యాలనుకుంటే, మలతాడు కట్టిన మగాడు అయితే నువ్వేం చెయ్యాలనుకుంటే ఆధారాలు సహా కేసు పెట్టి, నన్ను కూడా చెప్పి ఆధారాలు సహా కేసు పెట్టు. ఆ కేసు వాదించడానికి డబ్బులు కూడా మేము చందాలేసి నీకు ఇస్తాం. మా పవన్ కళ్యాణ్ గారిని దోషి నిలబెట్టు. శబాష్ అనిపిస్తా. పోషాని శబాష్. నువ్వు మెంట్లోడివి కాదు, మగాడివి మనగాడివి అని ఒప్పుకుంటా నేను. దమ్ముందా నీకు? గాలి మాటలు కాదు, మళ్ళీ గాలి మాటలు కాదు, గాలి మాటలు 100 చెప్తా. నేను 100 చెప్తా. నువ్వు హీరోలతో పడుకున్నావంట, నువ్వు హీరోని సిగరెట్ లో కాల్చేవాడు అంట అవకాశాల కోసం అని చెప్పేసి. నేను పెద్ద రైటర్ని, నేను మీకు సినిమాలో అవకాశాలు ఇస్తాను, నా నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోని అని చెప్పేసి వాడిని టార్చర్ పెట్టాడని చెప్తాను. అమ్మాయిని టార్చర్ చెప్తాను 5 స్టార్ హోటల్లో. సరిపోతుందా? నేను అనొచ్చా మాటలో? రాజా చెప్పు రాజా, నేను అనొచ్చా? నిన్ను అనొచ్చా రాజా? కడుపులు చేశాను నన్ను అనొచ్చా రాజా? నేను చెప్పు రాజా, అనొచ్చా అంటే అప్పుడు నీకు నాకు తేడా లేదు. నేను నీ భార్య ఆత్మహత్య గురించి మాట్లాడింది కేవలం మీడియాలో వచ్చిన కథనాల ద్వారా మాట్లాడాను. అది కూడా ఎందుకంటే ఆత్మహత్య ప్రయత్నం, అది కూడా ఎందుకంటే నువ్వు ఆడబిడ్డలు తీసావు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. నేను ఎప్పుడు నా వాళ్ళలో కూడా, నా పేజీలో కూడా ఎన్నిసార్లు వార్త కనిపడిన క్లిప్ కనిపి పోస్ట్ చేయలేదు. అది అతని వ్యక్తిగతం. ఆ పేపర్లో ఏదో వచ్చింది, వాళ్ళు చూసుకుంటారు. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్. అది ఎన్నో వ్యక్తిగతాలు వస్తూ ఉంటాయి, మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్. మనం పట్టించుకోమంటుంది, మనకెందుకు? అది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ రోజు నువ్వు పరిధి దాటి ఒక ఆడబిడ్డని రోడ్డు మీద పెట్టావు కాబట్టి, పెళ్లి కావాల్సిన ఆడబిడ్డని రోడ్డు మీద పెట్టావు కాబట్టి నీ కుటుంబం దాకా వచ్చి నీ భార్య ప్రస్థానం వచ్చింది. లేదా ఇప్పుడు నువ్వేమైనా మాట్లాడావనుకో పవన్ కళ్యాణ్ గురించి 109 మాట్లాడతావు నీ మీద, 109 మాట్లాడతావు నీ మీద. ప్రతి హీరోయిన్ నువ్వు చేసావని చెప్తాం, టార్చర్ పెట్టావని చెప్తాం, హరాస్మెంట్ పెట్టావని చెప్తాం. చెల్లుబాటు అవుతుందా? నువ్వు మాట్లాడే నువ్వు చెప్పే ప్రతి అబద్ధానికి 100 అబద్ధాలు చెప్తావు. రెడీగా ఉన్నాం. ఒక మాటకి 100 చెప్తాం మేము. 100 గొంతులు లెగిస్తాయి నువ్వు ఒక మాట మాట్లాడితే. ఏమనుకుంటున్నావో? కాలం చెల్లిపోయింది. ఇష్టారాజ్యంగా ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టారాజ్యంగా రాసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో మాకు ఫ్యాన్స్ కి పెద్ద గందరగోళం ఉండేది. మాకు మీడియాలో చెప్పడం, మాధ్యమాల్లో ఎక్కడ మా బాధను చెప్పుకోవాలో తెలీదు. ప్రజారాజ్యం టైంలో కూడా. ఇప్పుడు మాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది, మేము చెప్పుకుంటాం మా బాధల్ని. నువ్వు ఒకటి చెప్తే 100 చెప్తావు నీ మీద. సినిమాలు తీయలేదు, నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమాలు తీసావు కదా, నువ్వు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా సినిమాలు తీసావు కదా. అవన్నీ బయట పెట్టమంటావా? కానీ అది పద్ధతి కాదు, అది అండం పద్ధతి కాదు. కాబట్టి నేనైతే చాలను. కానీ నువ్వు పరిధి దాటిపోయి నువ్వేమన్నా పిచ్చ వాగుడు వాగితే మేము కూడా అదే తరహాలో వాగాల్సి వస్తుంది. ఇప్పుడు మేము పేర్లేం చెప్పాం. అలా ముమ్మాయి అమ్మాయిని మోసం చేశాడు, కడుపు చేసి వదిలేశాడు. ఇదే చెప్పేది. సినిమా అవకాశం ఇస్తానన్నాడు, ముమ్మాయి అమ్మాయిని కడుపు చేసి వదిలేశాడు. పోసాని నువ్వే న్యాయం చేయి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంట, నేను చూపిస్తే కదా. నీ జీవితకాలం నేను చూపించను, ఉన్నాయంట. నా దగ్గర ఆధారం ఉందంటాను. ఏం పీకుతావు నువ్వు? ఏం పీకుతావంట? ఏం చేస్తావు చెప్పు. నువ్వేనంటే చెప్తావు. నువ్వు అంటున్నావు కదా పంజాబ్ అని చెప్పేసి ముంబై అంటున్నావు. ఏముందని పెద్ద తేడా ఉంది? నువ్వు తీసుకురా ఆధారాలు చూస్తే నేను చూపిస్తా అంట. నీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. ఎందుకు వచ్చిన గొడవ పోసం ఇదంతాను? ఎందుకు వచ్చిన గొడవ? అలాగే చూసాం కదా, బయటలో వచ్చిన అయిపోయిన తర్వాత ఏదో మనకి వీడియో అయిపోయిన తర్వాత నేను మాటలు అనకూడదు, ఇక్కడ వదిలేసని చెప్పేసి చెప్తున్నాం. అంటే నీతో అనిపించింది ఎవడో? నీతో ఈ మాటలు అనిపించింది ఎవడో? నీతో డ్రామా నడిపిస్తుంది ఎవడో? ఇంతకుముందు కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులను మేము ఎందుకు వదిలేసామంటే పెద్ద పట్టించుకోకుండా నేను కూడా వదిలేశాను. ఎందుకంటే వాళ్ళు కులాల మధ్య చిచ్చిపెట్టాలని చూశారు. పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ టీవీ ఛానల్లో కూర్చుని ఏమన్నా ఈ పక్క నుంచి కొద్దిగా మాట్లాడితే కాపులకి దళితుల మధ్యన గొడవ పెట్టాలని దిశ ప్రయత్నం చేశారు గత ప్రభుత్వ పాలనలో. ఆ టైంలో ఈ 2019 ఎలక్షన్స్ ముందు దిశ ప్రయత్నం చేశారు. అక్కడ ఆచి తూచి మాట్లాడాల్సిన పరిస్థితి. ఏమన్నా అంటేనేమో అక్కడ దళితులకి కాపులకి మధ్య గొడవ పెట్టేస్తారు. అతను కూర్చునేమో అక్కడ మాట్లాడితే దళితవాదం అంటాడు, దళితులు అంటాడు, కాపులు అంటాడు, ఇదంటాడు, అదంటాడు. సో అక్కడ ఒక ముందుకి వెళ్ళలేని ఇది అరకత్తుల్లో పోక చెక్కలాగా ముందుకెళ్ళిన దెబ్బ, వెనకెళ్ళిన దెబ్బ, అటువంటి క్లిష్ట పరిస్థితి మాకు కల్పించారు ఆ రోజునాడు. ఇప్పుడు ఆ దళితులు కాపులనే ఇది లేకుండా నువ్వు వచ్చావు మధ్యలోకి. సూపర్ గా ఉంది రాజా.
నీకు ఎంత ఇవ్వాలి అంత ఇస్తాం. నువ్వు ఎంత తీసుకునే కెపాసిటీ నువ్వు తీసుకోని ఎంత ఇవ్వాలి అంత ఇస్తాం. తగ్గేదేలే నీ దగ్గర మాత్రం. గతంలో తగ్గాము అంటే చెప్తున్నాం కదా. 2 కులాల మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలని బలంగా ప్రభావితం చేసే కాపులు దళిత సోదరుల మధ్యన గొడవ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ మేము చాలా కంట్రోల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండి ఎక్కడ పెద్ద ప్రవిద్ద ఆడకుండా ఏదో హైదరాబాద్ లో చిన్న చిన్న గొడవలతో ఆ ఇష్యూని పక్కదావ పట్టించాం. మరి కాలగమనం ఆ వ్యక్తి కూడా ఇప్పుడు లేరు. చనిపోయిన గురించి మనం మాట్లాడుకోవడం ఇంకా నేను మాట్లాడను కానీ మరి అది చేసుకున్న కర్మఫలమో లేకపోతే విధి రాసిన రాతో అక్కడ వరకే లైఫ్ రాశాడు బ్రహ్మ. జరగాల్సింది జరిగిపోయింది. ఇక అదంతా సపరేట్ టాపిక్. అప్పుడు మేము ఉపేక్షించాం, కానీ ఇప్పుడు ఉపేక్షించే ప్రశ్నే లేదు. ప్రోసాని నువ్వు ఏమైనా చేయి నీ సంగతి చూస్తాం. మేము వదిలేదే లేదు. ఎందుకంటే నిన్ను చూసిన తర్వాత ఎవడు వాడని భయపడాలి. పిచ్చ వాగుడు వాడని భయపడాలి. నువ్వు పోతే ఇంకోడతాడు కాదంటలేదు. భయపడాలి. అబద్ధాలు చెప్పడానికి భయపడాలి. ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి భయపడాలి. నీకే కుటుంబం ఉందా? మాకు లేదా కుటుంబాలు? చిరంజీవి గారికి లేదా? పవన్ కళ్యాణ్ గారికి లేదా? అలాగే చిరంజీవి గారు ఆడబిడ్డ గురించి అయితే మాట్లాడు, పవన్ కళ్యాణ్ ఆడబిడ్డ గురించి మాట్లాడుతూ రక్త కన్నీరు వచ్చేది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏందో తెప్పించే రక్త కన్నీరు. ఎవరికి రక్త కన్నీరు తెప్పిస్తావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు పిచ్చగా? అసలు ఆడబిడ్డల దాకా టాపిక్ ఎందుకు వెళ్ళా? లోఫర్ నా కొడక. సినిమాల గురించి ప్రభుత్వం గురించి ఉంటే అసలు ఆడబిడ్డల దాకా టాపిక్ ఎందుకు తీసుకెళ్ళావు? మానవజనం పుట్టావు నువ్వేనా? మనిషికి పుట్టావు నువ్వేమన్నా? తుప్పల్లో పుట్టావా చెట్లకి? అసలు టాపిక్ ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? పవన్ కళ్యాణ్ ఇంట్లో చిన్న బిడ్డను కూడా లాక్కొస్తావా? పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు 2 ఆడబిడ్డలు ఉన్నారు. నీకున్నారో నాకు తెలియదు, కానీ నీకు లేకపోతే నీ మా అన్నకో తమ్ముడికో తెలుగు బాబు ఉంటారు కదా, కుటుంబం ఉంటుంది కదా. నువ్వే ఈ గ్రహాంతవాసి పైనుంచి రాలేదు ప్రత్యేకంగా. నీ దేవుడు సృష్టించలా. నీకు కుటుంబం ఉంటుంది. ఎత్తుక్కుంటే నీకు ఆడబిడ్డలు ఉంటారు. మా ఇంట్లో కూడా ఉంది ఆడబిడ్డ. నాకు ఆడబిడ్డ ఉంది. ఎవరికి లేడు? ఎందుకు ఉండరు? అందరికి ఉంటారు. మన కడుపును పుట్టపోయినా బాబాయ్ కూతురు, పెన్నాను కూతురు, తమ్ముడు కూతురు, అక్క కూతురు అందరికి ఉంటారు ఆడబిడ్డలు. ఆడ జన్మ లేకపోతే సృష్టి లేదు కదా. ఆడ జన్మ లేకపోతే నువ్వు లేదు, సృష్టి లేదు. సపరేట్ టాపిక్ అనుకోండి. లైవ్ పెద్ద అయిపోతుంది. మిస్టర్ పోసాని, నువ్వు చేయవలసిన తప్పులు మొత్తం చేసేసావు. చేసిన తర్వాత ఇప్పుడు నీ భార్యను అర్థం పెట్టుకుంటున్నావు. ఎమోషనల్ గా ఆడుతున్నావు. ఒక ఆడబిడ్డను రోడ్డు మీద పెడితే నువ్వే పెట్టుకుంటున్నావు. సోషల్ మీడియా ద్వారా 10-15% మంది తెలిసిద్దేమో మేము అన్న మాటలేమని ఉంటే, మిగతా 85% మంది నువ్వే చెప్పుకుంటున్నావు. నీ ఇంటి గురించి నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. దయచేసి నీ భార్యను ప్రస్తావించొద్దు ఇక ముందు. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ చేపిస్తున్నాడు అంటున్నావు. నువ్వు చెప్తున్నా ఇంటికి ముక్కతో సమానం. పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన పార్టీకి, మాకు నీ మీద చేపించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో యూత్ ఎక్కువ ఉంటారు ఉద్యోగాల కోసం, అలాగే సాఫ్ట్వేర్ కోర్సులు చేయడానికి చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ. అక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆవేశంలో యూత్ వాళ్ళు ఒక మాట అనొచ్చు, ఒక మీదకు రావచ్చు. అది అక్కడితో పరిమితం తప్ప హత్యలు చేపించాల్సిన అవసరం గానీ, అటువంటి నెట్వర్క్ గానీ, బ్యాక్గ్రౌండ్ గానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. అలాగే చిరంజీవి గారిని లాగొద్దు దయచేసి. ఆయన దేవుడు దండం పెట్టుకో, చేతులు ఎత్తేసి. అంత మహానుభావుడు చిరంజీవి. రేపొద్దున నీకు కూడా రేపొద్దున సినిమాలో క్యారెక్టర్ ఇస్తారు. మర్చిపోతావు, ఆయన పట్టించుకోరు. ఆయన డైరెక్టర్ వచ్చి ఏమండి ఈ క్యారెక్టర్ పోసాన్ని చేస్తే బాగుంటుంది అంటే, ఆయన పోసాన్ని మనం నన్ను తిట్టాడు కదా, ఏదో ఇష్టారాజ్యంగా మాట్లాడాడు కదా, ఆయన ఎందుకు అన్నారు? పోసాన్ని బాగుంటుందా, ఇచ్చేయండి సార్, ఓకే కానీ ఇచ్చేయండి అంటారు. అంటే అంత మంచి వ్యక్తి ఆయన ఏమన్నారు ఏంటని పట్టించుకోరు. ఆయన ఎంతో తిట్టిన చిన్ని కృష్ణ వీళ్ళు వాళ్ళు ఎంత తిట్టిన వాళ్ళు కూడా లాస్ట్కి మొన్న ఈ మధ్యన కూడా వాళ్ళకి కొద్దిగా ఫేవర్లు చేసి అవకాశాలు ఇప్పించి 30 years బుద్ధి లాంటి అవకాశాలు ఇప్పించే ఇవ్వండి సార్ ఏముందిలే అంటే ఆఖరికి నువ్వు చిరంజీవి గారిని విమర్శించిన ప్రజారాజ్యం టైంలో విమర్శించిన తర్వాత నీకు నాయక సినిమాలో అవకాశం వచ్చింది తెలుసు. నీకు చిరంజీవి గారిని విమర్శించావు. ఎలా విమర్శించినా తెలియదు కానీ ప్రజారాజ్యం ఆ టైంలో అది పార్టీ తర్వాత విమర్శించిన తర్వాత నాయక సినిమా ఇచ్చారు. నీకు గుర్తుందో లేదో? ఆ సినిమాతో నువ్వు టర్న్ అయిపోయావు. అప్పుడు అనుకున్నా ఏంటి వీళ్ళు ఎందుకు ఇచ్చారు అతనికి అనుకుంటే, క్యారెక్టర్ చిరంజీవి క్యారెక్టర్ అటువంటిది. చిరంజీవిని లాగొద్దు, ఆడబిడ్డను లాగొద్దు, ఏ ఇంటి ఆడబిడ్డను లాగొద్దు. మగాడివైతే దమ్ముగా నువ్వు తేల్చుకో. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఏ పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో నువ్వు రోడ్డు మీద వచ్చి ముష్టిత్వం చేసుకుంటావో, కాలవ పట్టుకుంటావో, నువ్వు కొడతావో వాళ్ళు కొడతారో కొట్టించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఆవేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళేం చేస్తారో నువ్వేం చేస్తావో చేసుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి లాగా ఆయన సమాధానం చెప్పాలి, ఆయన నడిపిస్తున్నాడు, నన్ను చంపాలని చూస్తున్నారు. కుక్కనాడని చంపాలని చూస్తారా? నీ క్యారెక్టర్ కోల్పోయి కుక్కని హీనంగా అయిపోయి కుక్కని చంపుతాడు బాబు? ఎవరు చంపుతాడు? పిచ్చి కుక్క రాలేసి తరివేద్దాం, ఎందుకు లేదు పిచ్చి కుక్కతో మనకి ఎందుకని చెప్పి. నేను సంపాదన ఎవరికి అంత లేదు బాబు, నువ్వు ఎక్కువగా ఊహించుకోమాక. ఏదో ఇప్పుడు నువ్వు రామ్ గోపాల్ వర్మ ఏదో అన్నాడు, ఏదో గొడవ జరిగింది,
ఇంటికి వస్తే చూసుకుంటామన్నారు. ఏదో 4 ఇంటికి వెళ్ళారు. రామ్ గోపాలం పారిపోయాడు. అది అప్పుడు కూడా ఏదో సినిమా గురించి వివాదమే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో సినిమా తీసినట్టున్నాడు. ఏమైంది అక్కడ? ఏమైంది? చంపేశారు రామ్ గోపాల్ నిన్న. ఏమో పారిపోయాడు అంతే, ఇంట్లో బయటికి రాలేదు, పోలీసులు వెళ్ళారు, వీళ్ళని తీసుకెళ్లిపోయారు, గొడవ అయిపోయింది. దీన్ని చంపడానికి ఎవరు లేడరా బాబు? ఎవరికైనా ఇప్పుడు నేను చంపేసేసి ఆ యువకులు, చదువుకునే యువకులు, చిన్న వయసు యువకులు కేసులు ఇరుక్కుని వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. ఏదో ఆవేశంలో దానిలో దీనిలో ఏదో వచ్చి అక్కడికి వచ్చేది నా అదుపులతో మీద రావడం, తోపులాట జరిగి తప్ప చంపాలి అనుకున్నంత లేదు. ఒకవేళ చంపాలి అనుకుంటే దీనికి మారణాయుధాలతో వస్తారు. గుర్తుపెట్టుకో, మారణాయుధాలతో వస్తారు. వస్తే పోలీసులు ఊరుకుంటారేంటి? ఈ రోజు ఫుల్ అయిపోయిందండి. సరే ఉంటానండి. మళ్ళీ ఇంకో లైవ్ కొత్త కావాలంటే ఆయన వదిలేదు, ఆ లోపల నా కొడుకు వదిలేదు. ఆడి ఎంత చేస్తే మనం అంత చేస్తాం. ఆడి ఎంత చేస్తే మనం అంత చేస్తాం. నా కొడుకు సంగతి చూస్తానే, నేను వదలని ఎట్టి పరిస్థితుల్లో మొత్తాన్ని పట్టుకుంటా. సంగతి చూద్దాం. దయచేసి ఈ క్రమంలో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆవేశపడమాకండి, గొడవలకు వెళ్ళమాకండి, సైలెంట్ గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. ఏం చేయొద్దు. మీరు జరుగుతుంది చూస్తా ఉండండి. మీరేం చేయొద్దు, జరిగిద్ది. ఎవ్వరు కూడా గొడవలకు వెళ్ళొద్దు, ఆవేశపడొద్దు, అసలు ఏమొద్దు. ఆ కుక్కను అలా వదిలేసేయండి. ఆ కుక్కని ఎలా కొట్టాలో, ఎలా నోర్మించాలో అలా నోర్మిద్దాం. అనవసరంగా మీరు ఆవేశంగా ఇంటి మీదకి వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? నన్ను చంపాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి, అతను చావుని కూడా అతన్ని అడ్డం పెట్టుకున్నాడు. నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, అంటే రక్షణ కవచంగా వాడుకుంటున్నాడు. నన్ను చంపాలని చూస్తున్నారు, నా భార్యని అంటున్నారు అని చెప్పేసి. సో అతను రక్షణ కవచంగా చుట్టూ వీటిని వాడుకుంటున్నాడు. కాబట్టి మనం ఉందాగా ఉందాము, అసలు గొడవలకు వెళ్ళొద్దు. మీరేం చేయదు, సైలెంట్ గా ఉండండి. జరిగేది మీరు చూస్తా ఉండండి. వదిలేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలేది లేదు. మీరు అలా చూస్తా ఉండండి అంతే. అభిమానులు, మీరు ఆవేశానికి లోను కావద్దు, ఇంకోటి కావద్దు. పెద్దోళ్ళు మేము ఉన్నాము. పెద్దోళ్ళు అంటే నాయకులు కాదండి. మేము మాకున్న సర్కిల్లో మేము ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాము. సోషల్ మీడియాలో ధీటుగా ఎదుర్కొందాం. మన భౌతిక దాడులు మన రోడ్డు మీద కాదు, సోషల్ మీడియాలోనే ధీటుగా ఎదుర్కొందాం. ఏమీ కాదు. దయచేసి ఎవ్వరు కూడా అదే పడొద్దు. ఎవరు కూడా ఆందోళన గురి కావద్దు. నాకు ఎంతో మంది కాల్ చేస్తున్నారు. ఏమీ కాదు, ఏమీ ఉండదు. ఇంతకన్నా పెద్దటినే మనం చూసాం, తట్టుకుని నిలబడ్డాం ప్రజాక్షేత్రంలో. ఇంత ముందు చేసిన గాయాలు ఇంతకన్నా చాలా పెద్దది, చాలా చిన్నది. మనకి కొత్తగా చేసిందే లేదు. 1.0 ఇది 2.0 వెర్షన్ అప్డేట్ అంతే. వ్యక్తి మారాడంతే. అతను ఇంతకుముందు అతను చనిపోయాడు, కొత్తవాడిని తీసుకొని దింపారు. అంతమించి ఏం లేదు. అదే స్క్రిప్ట్, అదే మాటలు, అదే అలాగే ఆడబిడ్డలు లాగడాలు, మళ్ళీ అలాగే ఇంట్లో వాళ్ళని అడ్డం పెట్టుకోవడాలు, నన్ను చంపుతా ప్రాణభయం అని చెప్పేసి అప్పుడు కూడా ప్రాణభయమే. సేమ్ అదే స్క్రిప్ట్ మళ్ళీ అప్లై చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ దిగ్గానే మొదలైంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ దిగాడు, మొదలెట్టాడు. ఇది ప్రశాంత్ కిషోర్ రాజకీయము. అయితే అప్పుడు మనం చెప్పే కదా, కాపులకి దళితుల మధ్య గొడవ క్రమంలో మనం అంత సైలెంట్ గా ఉండి పెద్ద వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని కూర్చున్నారు. ఏం చేయలేని పరిస్థితి, కాళ్ళకి బంధాలు పడిపోయినాయి. ఇప్పుడు ఆ బంధాలు లేవు. కాబట్టి ఎంతవరకు చేయాలో, ఎంతవరకు ఎదుర్కోవాలో అంతవరకు మేము ఎదుర్కొంటాం. దయచేసి మీరందరూ కూడా సంయమనం పాటించండి, సహనం కోల్పోవద్దు, బూతులు ఏం తిట్టొద్దు, ఉందాగా మాట్లాడండి, ఉందాగా ఉండండి. దయచేసి రోడ్ల మీదకి వెళ్ళమాకండి, గొడవ చేయమాకండి, పోసాని ఇంటి మీద కూడా వెళ్ళమాకండి.